ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాలలో మై కప్ రనెత్ ఓవర్, నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ విమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ డాక్టర్ మిస్సెస్ పి ప్రమీల వివేకానంద గారి సందేశాన్ని విందాం. సందేశానికి ముందు ఈ ఉపోద్ఘాత గీతం. గాఢాంధకారములో యలో
ఉదయకాల ధ్యానమును వీక్షిస్తున్న సంఘ ప్రేక్షకులకు, సంఘ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. కీర్తనలు 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయ దయగల తండ్రి, ఈ యొక్క ఉదయకాల ధ్యానంను ధ్యానించుటకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, మీ వాక్యం ధ్యానించుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపి మిమ్మల్ని దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేట వరకు వచ్చిన్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. చాలా మట్టుకు దావీదు రాసినటువంటి కీర్తనలే ఎక్కువ ఉన్నాయి. వాటిలో 23వ దావీదు కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. దేవుని హృదయపూర్వకంగా ఆరాధించేటటువంటి విశ్వాసికి కీర్తనలు ఎంతో అద్భుతకరమైనటువంటి మార్గదర్శకాలు. 23వ దావీదు కీర్తనలో ఎన్నో అద్భుత భావాలు, ఆధ్యాత్మిక మర్మాలు, సత్యాలు దాగి ఉన్నాయి. దేవుని వాక్యము అనేక మంది హృదయాలను ఆనందింపే చేసే శక్తి గలది దేవుని వాక్యం. దావీదు కీర్తనకారుడు తన జీవిత అనుభవాలను తన కీర్తనలో పొందుపరుచుకోవడమే కాకుండా తాను నేర్చుకున్న విషయాలను కూడా దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఆదరించాడో తెలియజేస్తూ దేవుని ప్రేమను తన కీర్తనలో వ్యక్తపరిచాడు. అందుకే కీర్తన 23వ దావీదు కీర్తన 5వ వచనంలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ఇచ్చట గిన్నె అనగా మానవుని యొక్క జీవితానికి సాదృశ్యం. రక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవితము దేవునితో పోల్చబడి ఉండాలి. అప్పుడే ఆ విశ్వాసికి ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. మరి మానవ జీవితము గిన్నెతో పోల్చబడినప్పుడు అది దేనితో నింపబడి ఉండాలి అన్న విషయము దివ్యజ్ఞాన గ్రంథమైన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను మనము గమనిద్దాం, పరిశీలిద్దాం. మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యము నుండి ప్రస్తావింపబడిన స్టెఫెన్, విశ్వాస జీవితానికి మాదిరిగా నిలిచిన స్టెఫెన్ జీవితం నుండి మనము వేటితో నింపబడాలి అనే విషయాన్ని ధ్యానిద్దాం. అపోస్తల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం గమనిస్తే, ఆనాడు సంఘము విస్తరిస్తున్నటువంటి రోజుల్లో దేవుని వాక్య పరిచర్య కోసం 7 అపోస్తలుని నియమింపబడ్డారు. అయితే వారిలో స్టెఫెన్ కూడా ఒకరు. దేవుని సువార్త ప్రకటించడంలో తన్ను తాను సమర్పించుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ధైర్యముతో ఆయన బోధించాడు. అందుకే మనం అపోస్తల కార్యము 7వ అధ్యాయము 55, 56 వచనములు గమనిస్తే, 7వ అధ్యాయము 55, 56 వచనం అపోస్తల కార్యము. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. స్టెఫెను తన ప్రాణాన్ని దేవుని కోసం అర్పించుకున్నాడు. రాళ్ల వర్షం కురుస్తుందని తెలుసు, హతసాక్షిగా మరణం కబలిస్తుందని తెలుసు. కానీ స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఉన్నాడు కాబట్టి ఆకాశం వైపు, దేవుని వైపు, దేవుని యొక్క మహిమను చూడగలిగాడు. ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రసన్నతను, దివ్య మహిమను తేరి చూచి ఆనందించగలుగుతారు. రెండవదిగా మనము చూస్తే అపోస్తల కార్యము 13వ అధ్యాయము 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై. ప్రభువైన యేసు దేవుని కుమారుడు, ప్రభువైన యేసే దేవుని కుమారుడు అని పౌలు తెలుసుకొనక
మునుపు, దేవుని బిడ్డగా మార్పు చెందక మునుపు ఒక హింసకుడిగా, ఒక క్రూరుడిగా, ఒక ఆ, హానికరుడిగా బ్రతికాడు. దేవుని బిడ్డల్ని హింసించడమే ఆయన జీవనాధారంగా ఎంచుకున్నాడు. దేవుని సంఘాన్ని హింసించడమే తన కర్తవ్యంగా ఎంచుకున్నాడు. ఎప్పుడైతే దమస్కు ముఖద్వారం దగ్గర యేసు ప్రభు యొక్క దివ్య స్వరూపాన్ని దర్శనం చేసుకున్నాడో, పౌలు హృదయంలో గొప్ప మార్పు పొందడమే కాక పరిశుద్ధాత్మతో నిండిన వాడై దేవునికి ఇష్టడిగా మహిమకరంగా జీవించాడు. మూడవదిగా అపొస్తలుల కార్యము 11వ అధ్యాయం 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అతడు అనగా ఇక్కడ బర్నబా కుప్రా ప్రాంతానికి చెందినటువంటి వాడు, స్వతహా ధనవంతుడు, భూసంపద కలిగినటువంటి వాడు. యేసుప్రభుని తన సొంత రక్షకునిగా స్వీకరించి అంగీకరించిన తరువాత తన ఆస్తిపాస్తులన్నీ అమ్మి దేవుని సేవలో కొనసాగాడు. ఒకప్పుడు భౌతిక సంబంధమైన విషయాల్లో నింపబడిన బర్నబా ఆ తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక శ్రేష్టమైన దివ్య వచనం కలదు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడు కనుక మన పాపములకు ప్రాయశ్చిత్తముగా సిలువ మరణాన్ని జయించి పునరుత్థానమైన క్రీస్తును విశ్వసించాలి. సొంత రక్షకునిగా అంగీకరించి వాక్యానుసారమైనటువంటి బాప్తిసాన్ని పొందినప్పుడు రక్షణ విశ్వాసకి నిత్య జీవము అనేది అనుగ్రహింపబడుతుంది. కాబట్టి స్టెఫను, పౌలు, బర్నబా వీరులాగా ఏ విధంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారో అలాగే గిన్నె నుండి పొల్లుచున్నది అని మనం అప్పుడు గిన్నెని మన జీవితంతో పోల్చినట్లు మన హృదయాలని, జీవితాలని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అప్పుడే దేవునికి మహిమకరంగా మనము జీవించగలుగుతాం. అట్టి కృప, ధన్యత ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు మనకు దీవించి ఆశీర్వదించును గాక.